ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విజయదుందుబి మోగించింది. 6 ఏళ్ల వ్యవధిలో అత్యధిక పాస్ పర్సెంటేజ్తో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతలో బాలికలదే హవా. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడం విశేషం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా ఏడాదికేడాది మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. తాజాగా విడుదలైన సెకండ్ ఇయర్ ఫలితాల్లో 6 ఏళ్ల కాలంలో ఈ ఏడాదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ నమోదైంది. 77% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే 2వ స్థానం పొందింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 68% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 2వ స్థానం సాధించిన నెల్లూరు జిల్లా సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా అదే హవా కొనసాగించింది. 83% పాస్ పర్సెంటేజ్తో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా 77% పాస్ పర్సెంటేజ్తో నెల్లూరు జిల్లాకు 2వ స్థానం దక్కింది. 24,199 మంది పరీక్ష రాయగా 18,539 మంది పాస్ అయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ పరంధామయ్య వివరాలు వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బాలికలదే హవా నడిచింది. నెల్లూరు జిల్లాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. జిల్లాలో బాలుర పాస్ పర్సెంటేజ్ 75% కాగా బాలికలు 79% ఉత్తీర్ణత సాధించి బాలురపై పైచేయి సాధించారు. కంబాలతూము సమస్యతో పాటు పొట్టేపాలెం గ్రామానికి సంబంధించిన అన్ని కాల్వల సమస్యలు నెల రోజుల్లోపు పరిష్కారమవుతాయని రైతులకు భరోసా ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్థానిక ఇరిగేషన్ ఎస్సీని తీసుకుని పొలాలను సందర్శించారు ఆయన. రైతుల కష్టాలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి కాల్వల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కంబాలతూము ఏరియా ఇది. ఈ తూముకి చెక్కలు అడ్డులేకపోవడంతో నీరంతా పొలాల్లోకి మళ్లింది. దీంతో కనీసం కోతలు కోయడానికి కూడా వీలులేని పరిస్థితి. కొంతకాలంగా తమ అవస్థలపై అధికారులకు ఫిర్యాదులు చేసి విసిగిపోయిన రైతులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అధికారులను వెంటబెట్టుకుని ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. రైతుల కష్టాలను స్వయంగా అధికారుల కళ్లకు కట్టారు. దీనిపై స్పందించిన ఇరిగేషన్ ఎస్సీ సిఈ నెల రోజులలోపు కాల్వల మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. తూముని సరిచేయడంతో పాటు మిగిలిన కాలువల గట్లను కూడా చక్కదిద్దుతామన్నారు. నీరంతా వేస్టేజ్ అయిపోతూ ఉంది. అవి వేస్టేజ్ అవ్వడమే కాదు, ఆ నీటి వలన కొందరు సాగు చేసుకోలేకపోయారు. సాగు చేసుకునే వాళ్ళు పంట కోయలేకపోతున్నారు అనమాట. కాబట్టి ఈ సెట్టర్స్ని ఇమ్మీడియట్గా త్రాగునీరు వేస్ట్ కాకుండా సెట్టర్స్ని ఎంబడే అరేంజ్ చేస్తాము. తర్వాత ఈ కాలువల పూడికల వల్ల, ఈ డ్రైనేజ్ పూడిక వల్ల కూడా ఇక్కడంతా వాటర్ లాగింగ్ ఫార్మ్ వేసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే నీరు ఉండి కూడా సాగు చేయలేని వాళ్ళు కొందరు, సాగు చేసిన వాళ్ళు కోయలేక కొందరున్నారు. ఈ సమస్యను వెంబడే ఈ సమ్మర్లోనే పరిష్కరిస్తాము. ఎమ్మెల్యే చొరవ చూపడంతో అధికారులు హుటాహుటిన రావడంతో రైతుల కష్టాలు తీరే దారి దొరికింది. సమస్యలపై వెంటనే స్పందించిన అధికారులను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అభినందించారు. పరిస్థితి అటు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల వాళ్ళకి పూర్తిగా నీళ్లు నిండిపోయి ఇళ్ల ముందు అధ్వాన్న పరిస్థితి ఉంటే, పొట్టేపాలెం పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పొలం మొత్తం కూడా నష్టపోయే పరిస్థితిలో ఉండే పరిస్థితి. దీని మీద నిన్నటి రోజున ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కలిసి ఇరిగేషన్ అధికారులతో ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ ఎస్సీ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లిన వెంటనే 24 గంటలు కూడా కాకముందే స్వయంగా స్థల పరిశీలనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడి నుంచే సిఈ సుధాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సిఈ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రపోజల్స్ పంపించండి, తక్షణం శాంక్షనింగ్ ఇస్తానని చెప్పని నెల రోజుల్లోపే, అంటే ఈ యొక్క అనుమతులు మొత్తం కూడా తీసుకుని వీలైనంత త్వరలో మ్యాక్సిమం నెల రోజుల్లోపే ఈ యొక్క ప్రాంతం సంబంధించి, ఈ యొక్క కాలువలకు సంబంధించి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, భూ ఆర్డినెన్స్ చట్టానికి వ్యతిరేకంగా మే 14న జైల్ భరో నిర్వహించనున్నామని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తెలియజేశారు. కావలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ ఆర్డినెన్స్ చట్టం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చనుందని ఆరోపించారు. భూసేకరణ బిల్లుకి తాము వ్యతిరేకమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ పేర్కొన్నారు. కావలిలోని R&B అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము మే 14న జైల్ భరో నిర్వహించనున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన తీరు, అవలంబిస్తున్న విధానాలపై ఆయన పలు విమర్శలు చేశారు. మే 14వ తారీఖున దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం పిలిపించాం. బిల్లును ఉపసంహరించండి, లేదా మమ్మల్ని జైలు పెట్టండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిలువెత్తు బొమ్మలు పెట్టుకొని, కరపత్రాలు వేసి, బుక్లెట్స్ వేసి, సన్మానాలు చేసుకుని
రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా తెప్పించే బాధ్యత నాదని చెప్పేసి హామీ ఇచ్చాడు, మాకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రత్యేక హోదా అవసరం ఉంది, ఏదో మేము దయాదాశంలో కొంచెం సహాయం చేస్తుంటాం తప్ప ప్రత్యేక హోదా పైన హామీ ఇవ్వలేమని చెప్పేసి ప్రత్యేక హోదా తేకపోతే బీజేపీకి ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక ద్రోహిగా, తెలుగు ప్రజలు ద్రోహిగా ముద్రించేటువంటి అవకాశం ఉంది. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా చంద్రబాబు నాయుడు కొత్త సొంత విమానం ఉంటుంది. ఇంకా ఆయన తీసుకుని ఆయన పడితే తిరుగుతూ ఉంటాడు, విలాసవంత జీవితం అనిపిస్తూ ఉంటాడు. చందాలు రాజధాని కోసం చందాలు వసూలు చేసుకోవడం ఏంటి, సొంత విమానం ప్రయాణం చేయడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడికి. శాసనసభ ప్రజాపద్దుల కమిటీ ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో పర్యటించింది. కృష్ణపట్నం పోర్టు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో పునరావాస పనులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్యాకేజీ విషయంలో స్థానికుల డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి. నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 2వ రోజు పర్యటన కొనసాగింది. కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల పునరావాస గ్రామంగా ఏర్పాటైన ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో పర్యటించారు కమిటీ సభ్యులు. పోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, స్కూల్, ఆసుపత్రికి వెళ్లారు. వాటి నిర్వహణ తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలపై కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగాల విషయంలో న్యాయం జరగలేదని, పునరావాస ప్యాకేజీపై కూడా మాట తప్పారని ఫిర్యాదు చేశారు. 4,15,000 రూపాయలు రావాలా, అది మేము అడుగుతున్నాం. అది మా డబ్బులు మాకు ఇచ్చేసి మేము మంచిగా సార్. మేము కోర్టుకు పోయి చేసుకుంటే మాకు అందరూ స్థిరమైన ఉద్యోగాలు ఇచ్చి చేసి మేము చేసుకుంటాం. మాకు ఉద్యోగాలు లేక, మాకు సొంతంలో యాట్లాగా ఒక ప్యాకేజ్ ఇచ్చాడు, 2 ప్యాకేజీలు రాలేమో చేసుకున్నాను. బతుకు తీరు లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు పోతున్నారు, కష్టం ఉండేవాళ్ళు మొగ్గించుకుంటున్నారు. కిడ్నీలు దెబ్బతికి పని చేసుకునే పరిస్థితులు ఉన్నాం మేము. నువ్వేం చేసుకుంటావు? నేను అప్పుడైతే ఉప్పు కట్ట చేసుకుంటున్నాను సార్, పద్ధతి పనులు ఉప్పు వ్యవసాయం మాకు. అప్పుడు కలెక్టర్ అంటే ఉప్పు వేసా అంటే వాళ్ళకి లేబర్ వాళ్ళకి అయితే ఇస్తాం ప్యాకేజీ, మీకైతే ఇవ్వంట. అయ్యో పట్టించుకోలేక గమ్ముకైపోయారు. లేబర్ ఉంటేనే కదా మీరు బతుకుతున్నారా? లేబర్ లేకుంటే ఎక్కడ బతుకుతారు? ఎక్కడ ఏదో మా పేదలు దాకా రావటం లేదు. ఈ పర్యటనలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి, పోర్టు సీఈఓ అనిల్ కుమార్, స్థానిక జడ్పీటీసీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ కాలనీలో పోర్టు చేసిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి. కాగా అభ్యంతరాల నివృత్తి కోసమే తామిక్కడకు వచ్చినట్లు తెలియజేశారు ఆయన. స్థానికుల అసంతృప్తిని కూడా పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు. కాగిచ్చినటువంటి రిపోర్ట్స్ మీద పోర్ట్లో కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది. ఆ పోర్ట్లో ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద మరి పోర్టు వాళ్ళు గవర్నమెంట్ మధ్యన జరిగినటువంటి ఒప్పందాలు ఏ మేరకు వాళ్ళు చేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా డెప్త్గా స్టడీ చేసి మేమంతా కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం కూడా ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అయినాము. కొన్ని చోట్ల బాగానే చేశామంటున్నారు, కొన్ని చోట్ల కొన్ని రాలేదంటున్నారు. సో వాటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నోట్ చేసుకోవడం జరిగింది. వాటినన్నింటిని కూడా కంప్లీట్గా గవర్నమెంట్తో మాట్లాడుకొని మరి ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరిపించి ఎందుకు అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మరి డీప్గా స్టడీ చేసి వారికి న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్కి మేము సిఫార్సు చేస్తామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.